మీతో పంచుకోవాలని దేవుడు ఒక తలంపిచ్చిన. అందరూ ప్రార్థన చేస్తారు కదా, అందరూ ప్రార్థన చేస్తారు. ఓకే, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలుసు కదా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనకి తెలుసు. కొన్నిసార్లు ఏం జరుగుతానంటే మనం ప్రార్థన చేస్తాము, కానీ దేవుడు కార్యం జరిగించాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయం. ప్రార్థన చేసేస్తాం, వచ్చేస్తాం, దేవునికి చెప్తాం, మళ్ళా దేవుడు దీని విషయంలో ఏమైనా చేసినాడా లేదా అని దాని గురించి కూడా మనం చాలాసార్లు ఆలోచన చేయం. ఎందుకు అనంటే మనకి ఒక విషయము సరిగ్గా అర్థమైతలేదు. ఏంటనంటే ప్రార్థనలో శక్తి ఉంది. ఏముంది? ప్రార్థనలో ఏముంది? మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తన కార్యాలు జరిగిస్తాడు. అయితే ఎప్పుడైతే ప్రార్థనను గురించినటువంటి ఈ విషయం మనం గ్రహించమో మన ప్రేయర్ లైఫ్ లేదా మనం దేవునితో గడిపేటువంటి సమయం చాలా బలహీనంగా ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది అన్నమాట. ప్రార్థన అనేసరికి మనకు చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ క్రైస్తవుని జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే ప్రార్థనే. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అయితే బైబిల్లో అనేక సార్లు ప్రార్థన చేయండి అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తాను. అయితే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రార్థన ఏం చేస్తుంది, ప్రార్థనలో ఉండేటువంటి శక్తి ఎంత బలమైంది అనేది ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన అనేటువంటి అంశము అది చాలా పెద్ద సబ్జెక్ట్. బైబిల్లో కొన్ని అంశాలకి పరిమితులు ఉన్నాయన్నమాట. అది చెప్పుకుంటూ పోతుంటే అలాగూ వెళ్తూనే ఉంటుంది. కానీ ఈరోజు కొన్ని విషయాలు మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మీ ఎదుట పెట్టాలని ఇష్టపడుతున్నాను. దానికంటే ముందు ప్రార్థన గురించి కొన్ని వచనాలు మీకు చూపించిన తర్వాత ప్రార్థన ఏం చేస్తుంది లేదా ప్రార్థనలో ఉండేటువంటి శక్తి ఏంటిది అనేది మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 అని అంటాం, కానీ అది పైన ఉంటుంది, 15 చివరిలో ఉంటుంది. అదొకసారి చదవండి. ఒకటే వచనం, 16కి పైన లైన్లో ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయడు, వితౌట్ సీజింగ్ కదా. ప్రార్థన ఎలా చేయాలట? ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే అది తెగిపోవద్దు, అది కంటిన్యూస్గా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. అలాగే రోమీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. మనకి పట్టుదల ఉంటుంది, కానీ దేంట్లో ఉండాలో దాంట్లో ఉండదు. పట్టుదల లేదా? మనం మొండి వేషాలు వేయమా? వేస్తాం, కానీ ఎక్కడ వేస్తాము? ఎక్కడ వేయకూడదో అక్కడ వేస్తాం కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. నేను ఫలానా సమయంలో ప్రార్థించాలి, ఫలానా విషయంలో నాకు సమాధానం రావాలి అన్నప్పుడు దాంట్లో ఎట్లుండాలి? పట్టు అంటే తెలుసు కదా. కాబట్టి ఆ పట్టుదల అనేటువంటిది మనకి ప్రార్థన విషయంలో ఉండాలి. దేవుడు చేస్తే చేయని, లేకపోతే లేదు నేను చేసుకుంటా అన్నట్టుగా మనము ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ ప్రార్థన మనం అంశం కొరకు చేస్తున్నా, లేదా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు, అవరోధాలు వచ్చినప్పుడు మనము ఏం చేస్తామనంటే ఇంకా దేవునికి అన్నీ తెలుసు కదా అంటాం. సింపుల్గా ఏమంటాము? దేవునికి అన్నీ తెలుసు కదా, చేయకపోయినా ఏం కాదు అన్నట్టుగా పోతాం. దేవునికి అన్నీ తెలుసు. నువ్వెందుకు ప్రార్థన మానేస్తున్నావో కూడా దేవునికి బాగా తెలుసు. నువ్వు చెప్పే సాకులు కూడా దేవునికి బాగా తెలుసు. అర్థమవుతుందా? మనల్ని మనం సెల్ఫ్ సాటిస్ఫై చేసుకుంటాం, కానీ నీ అంతరంగంలో ఏది ఉందో కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి
అనవసరమైనటువంటి సాకులు చెప్పి ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోక. ఓకేనా? ప్రార్థన విషయంలో మనము పట్టుదల కలిగి ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చూడండి, వారు విసుగక ప్రార్థన చేయాలి. ఎవరు విసుగక ప్రార్థన చేయాలి? అక్కడ ఎవరున్నారు? కాబట్టి దేవుడు వారికి ఏం నేర్పించాలనుకుంటున్నారు? వారు విసుగక ప్రార్థన చేయాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. వారు విసుగక ప్రార్థన చేయాలని వారికి అర్థం అవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నారు? ఒక ఉపమానం కూడా చెప్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనలో ఏముండొద్దు? విసుగు ఉండొద్దు కదా. ఉపమానం గురించి మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ప్రార్థన ఎడతెగక ఉండాలి, ప్రార్థన పట్టుదలతో ఉండాలి, ప్రార్థనలో విసుగు ఉండొద్దు. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్తలోనే 21వ అధ్యాయం 36వ వచనం. 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ప్రార్థన యొక్క శక్తి ఎప్పుడైతే విడుదలవుతుందో అక్కడ కార్యాలు జరుగుతాయి అనేది మనము గ్రహించాలి, విశ్వసించాలి. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ద వరల్డ్ అంటాడు అనమాట. ప్రేయర్ మూవ్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ద వరల్డ్ అంటే ప్రార్థన దేన్ని కదిలిస్తట? ప్రపంచాన్ని కదిలించేటువంటి దేవుని హస్తాన్ని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. కాబట్టి మనం ప్రేయర్ చేస్తున్నాం అన్నప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని యొక్క హస్తాన్ని మనము కదిలిస్తా ఉన్నాం. కాబట్టి దేవుని హస్తం కదిలింది అని అంటే అక్కడ చిన్న కార్యాలు జరిగాయి, ఎప్పుడు పెద్ద కార్యాలే జరుగుతాయి. అర్థమవుతుంది? ఏది చిన్నగా జరిగింది అనేది ఉండదు. కాబట్టి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆశతో మనం ప్రార్థన చేయాలి. ఏంటిది? దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి ఆశతో మనము ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తారంటే ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ఏం చేస్తుంది? ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటారు కదా. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. మన పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటాయా? కానీ ఉన్నాయి కదా. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. నిజమే అది. ఎప్పుడు మారుస్తుంది? మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతుంది కార్యం. మనం ప్రే చేయకపోతే పరిస్థితులు అలాగే ఉంటాయి. పరిస్థితులు అలాగే ఉన్నాయంటే దాని అర్థం ఏంటిది? మనము ప్రార్థన చేస్తలేం, మన ప్రార్థనలో ఏదో తేడా ఉంది అనేది మనము గమనించాలి. అర్థమవుతుందా? చూడండి, ఒక 2 విషయాలు బైబిల్లో ఉండి వీటికి సంబంధించినవి నేను చూపిస్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయండి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాడు. మోషే అహరోను
పూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసింది. అహరోను పూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉంటాయి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. చాలు. ఈ సంఘటన మనము చాలాసార్లు విన్నాం. అయితే ఒకసారేమో ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఒకసారేమో ఇశ్రాయేల్ గెలుస్తున్నారు. ఈ గెలుపు ఓటమి అనేటువంటి ఒక పరిస్థితులని మారుస్తుంది ఏంటిది కదా? ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తుతున్నాడో ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేల్ గెలుస్తున్నారు. ఎప్పుడైతే మోషే చేతులు కిందికి పోతున్నాయో ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. గెలుపు ఓటములు అనేటివి దేని మీద ఆధారపడి ఉన్నాయి? ప్రార్థన మీద ఆధారపడినాయి. ప్రార్థన ఏం చేస్తుంది? వారి పరిస్థితులను మారుస్తాం కదా, వారి పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అక్కడ యుద్ధం చేస్తుంది యెహోషువ కదా అని అనుకుంటాం. యుద్ధం చేస్తుంది యెహోషువనే కానీ అక్కడ వాస్తవంగా క్రియ చేస్తుంది ఎవరనంటే దేవుడు కార్యము చేస్తున్నాడు. ఎలా దేవుడు కార్యం చేస్తున్నాడు? మోషే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు కార్యం చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేయకపోతే దేవుడు కార్యము చేయడు. సింపుల్. అర్థమవుతుంది? మీరు ప్రార్థన చేయకపోతే పరిస్థితులు మారవు. మీరు ప్రార్థన చేయకపోతే పరిస్థితులు మారాయి. మీరు ప్రార్థన చేస్తే, చేతులు ఎత్తితే ఖచ్చితంగా మన పరిస్థితులు మారుతాయి. మనం చాలాసార్లు ఆ పరిస్థితులను చూస్తూ బాధపడుతూ ఉంటాం. మన చుట్టూ ఉండేటువంటి వాటిని మనము ఎన్నో విధాలుగా సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం. కానీ నేను మోకరించి ప్రార్థన చేయాలి, నేను చేతులెత్తి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మనకు చాలాసార్లు రాదు. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇది జరిగిన సంఘటనే కదా. వాళ్ళకి అర్థమైంది ఏంటిది? ఓహో, ఈ గెలుపోవటంలన్నీ దేని మీద ఆధారపడినాయి అంటే ప్రార్థన మీద ఆధారపడినాయి చెప్పేసి వారు ఏం చేస్తున్నారు? మోషే చేతులు ఎప్పుడు పైకి ఉండేటట్టుగానే వారు ఒకరు సహాయం చేసినారు. అప్పుడు వారిలో గొప్ప విజయము వచ్చింది. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే మన పరిస్థితులను మారుస్తుంది. అదేవిధంగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనం వరకు ఒక సంఘటన ఉంది. మీరు జస్ట్ ఆ రిఫరెన్స్ రాసుకోండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనం వరకు అక్కడ జరిగింది ఏంటో నేను మీకు చెప్తాను, మీరు వినండి, సరిపోతుంది. 2వ దినవృత్తాంతాలు అక్కడ ఒక వచనం, మొదటి వచనం ఒకటి చదవండి. 21 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. చాలు. ఇక్కడ ఒక యుద్ధం జరగబోతుంది. ఎవరెవరికి యుద్ధం అని అంటే యెహోషాపాతు, ఈయన ఒక రాజు. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వీరు ముగ్గురు కలిసి ఎవరి మీదకి దండెత్తి వచ్చినారు? యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినారు. వారి సైన్యం మహాసైన్యం. అర్థమైందా? ముగ్గురు కలిసి యెహోషాపాతు మీదకి వచ్చినారు. యెహోషాపాతుకి తెలుసు ఏంటనంటే ఒకవేళ యుద్ధం చేస్తే మేము ఇలా ఓడిపోతామని ఆయనకు తెలుసు. అర్థమైందా? యుద్ధం కనుక చేస్తే మేము ఖచ్చితంగా గెలవము అనే విషయము యెహోషాపాతుకి తెలుసు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఓటమిని ఒప్పుకొని వారికి బానిసగా ఉండడానికి ఆయన ఇష్టపడలా. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు పెద్ద సమస్యలు కదా, ఊహించిన దానికంటే పెద్ద సమస్యలు మన మీదకి వస్తారు, మనం అంత ఆగమాగం అయిపోతాం. యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి సమస్య చిన్నది కాదు. అంత సైన్యము దండెత్తి వారి మీదకి వస్తే వారు నిలబడలేరు అసలు. కానీ యెహోషాపాతు భయపడతలేడు, బాధపడతలేడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన మాత్రము చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు. నీవే
మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. అని ప్రార్థన చేశాను. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తమకుండేటువంటి పరిస్థితులు దేవుని ఎదుట చెప్తా ఉన్నాడు. ఈ గొప్ప సైన్యం ఏమంటున్నాడు? ఈ గొప్ప సైన్యం, ఏ సైన్యము? వారు ముగ్గురు వచ్చారు కదా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, మాకు మైండ్ కూడా పని చేస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు, నీవే మాకు దిక్కు అని ఆయన ప్రార్థన చేసి. అంటే వారి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. చాలా భయంగా, చాలా ఆందోళనకరంగా ఉంది. కానీ వారు ఏం చేస్తున్నారు? యెహోషాపాతుతో పాటు వారందరూ, అక్కడ ఉండేటువంటి పసిపిల్లలతో సహా వారందరూ కూడా, మీరు ఇంటికి వెళ్తారు చదవండి ఈ అధ్యాయము, వారందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. రిజల్ట్ ఏంటి తెలుసా? పరిస్థితులు అలా మారిపోయినాయి అన్నమాట. పరిస్థితులు అలాగూ మారిపోయినాయి. అప్పటి వరకు గొప్ప సైన్యంతో వచ్చినటువంటి వారు వీళ్ళని చంపేది పోయి వాళ్ళకి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతారు. ఎప్పుడైనా అలాంటి కార్యం మనం వింటామా? చూస్తామా? వినము, చూడం కదా, ఊహకు కూడా అందదు. కానీ అలాంటిది జరిగింది. ఎందుకు? యెహోషాపాతు వారు ప్రార్థన చేసినారు. లాస్ట్కి పరిస్థితి ఏంటంటే, యుద్ధానికి పోయినటువంటి వారు ఎవరు యుద్ధం చేయలేదు, కానీ విజయం అయితే వచ్చింది. విజయంతో పాటు వారికి దేవుడు 3 రోజులు అంత జమ చేసుకునేటంత కొల్ల సొమ్ము దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడండి. 24వ వచనం, 24-25 వచనం. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉంది, ఒకడును తప్పించుకునలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాక ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడింది. వారు తమకు ఇష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని, కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టింది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టిన. ఎన్ని రోజులట? 3 నిమిషాలు కూడా యుద్ధం చేయలే, కానీ ఏం చేసిండ్రు? 3 రోజులు ఆ కొల్ల సొమ్ము అంతా జమ చేసుకోవడానికి వాళ్ళకి అంత సమయము, అంటే అంత విస్తారమైనటువంటి ధనము, సంపద దేవుడు వారికి. యుద్ధం చేసిండ్రా? చేయలే. అసలు అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ప్రాణాలతో ఉండడమే గొప్ప కదా. వాళ్ళ సైన్యం కనుక దండెత్తి వస్తే, దాడి చేస్తే వాళ్ళు బ్రతకడం కష్టం. కానీ ఇప్పుడేంటి వాళ్ళ పరిస్థితి? సైన్యం ఎటుపోయిందో, యుద్ధ భయాలు ఎటుపోయినాయో, కానీ వారికి అద్భుతమైనటువంటి సంపద దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. ఎలాగ పరిస్థితి ఎలా మారింది అని అంటే, అక్కడ వారు చేసింది ఒకటే, దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసినారు. అర్థమవుతుందా? ప్రార్థన చేసింది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, మనం విశ్వసించాలి. క్షణాల్లో మారిపోతుంది మనం ప్రార్థన చేస్తే. కాబట్టి ప్రార్థనని దయచేసి లైట్గా తీసుకోకండి. రెండోది, ప్రార్థన అసాధ్యములను సాధ్యపరుస్తుంది. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తుంది. మనం విశ్వసించాలి. మనకు ఒక ఆలోచన ఏంటనంటే, ఏదైనా ఒకటి ఇలాగే జరుగుతుంది అని అనుకున్నాం. ప్రకృతిలో ఏదైనా సాధారణంగా జరుగుతున్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించడం, మనం న్యాచురల్గా ఇది జరిగేదే కదా, ఇక దీని గురించి మనం చేసేది ఏముంది అని అనుకుంటాం. కానీ దేవుని బిడలమైనటువంటి మనం, దేవుని విశ్వసించినటువంటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, అది అసాధ్యమే కావచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నేను ప్రార్థిస్తే దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు అని మనము నమ్మాలి. ప్రార్థనలో అంత శక్తి ఉంది. అర్థమవుతుందా? ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుండి 14 వచనం. 12, 13, 14 వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసింది. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగగించుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడేళ్ళ అస్తమింప త్వరపడలేదు. చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంచండి. సూర్యుడు ఏమైనట? సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనేటువంటి మాట.
సాధారణంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సూర్యుడు ఉదయిస్తే ఏం కావాలి? అస్తమించాలి కదా. ఇక దాని కొరకు ప్రార్థన చేసేది ఏముంటుంది? అవునా కదా, అది న్యాచురల్. అది దేవుడే సృష్టించిండు. అర్థమవుతుందా? దేవుడే నియమం పెట్టిండు. కానీ మనం ప్రార్థన చేస్తే, అర్థమవుతుందా, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆ విషయంలో కూడా? అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలాగ చేసినాడు యెహోషువ అని అంటే మీకు అనిపించచ్చు, ఎందుకు మన పాట కూడా పాడతాం కదా అంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకవేళ సూర్యుడు అస్తమిస్తే రాత్రిపూట యుద్ధం చేయడానికి వీలు లేదు. ఇంకొక రోజు ఇచ్చినారు అనుకోండి, ఏమవుతారు? మళ్ళీ రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ కొత్త బలంతో మళ్ళీ వస్తారు. కాబట్టి యెహోషువ ఏం ప్లాన్ చేస్తాడు? ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టేది లేదు. ఈరోజే అయిపోవాలి. ఈరోజు అయిపోవాలంటే ఏం కావాలి? సూర్యుడు అస్తమించొద్దు. సూర్యుడు అస్తమించడానికి వీళ్ళు. అసలు యెహోషువకు అట్లాంటి తలంపు ఎట్లా వచ్చిందో అర్థం కాదు. ఆయన అక్కడ మంచి మాటలుగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. అట్లాంటి ప్రార్థన ఎవరైనా చేస్తారు? అసలు అది అట్లనే ఉంది కదా. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి. జరిగిందా లేదా? అట్లాంటి ప్రేయర్స్ మనం చేస్తామా? మనం అలవాటు అయిపోయినాం అనమాట. పోనీగా దీన్ని కూడా ఎందుకు దేవుని బాధ పెట్టాలనుకుంటా. నీకు అవసరమైనప్పుడు అక్కడ యుద్ధం గెలవాలనంటే, తప్పనిసరి పరిస్థితులు జరగాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి ప్రార్థనలు చేయడానికి వెనకాడొద్దు. అర్థమవుతుంది? అలాంటి ప్రార్థన చేయడానికి వెనకాడు. అసాధ్యముగానే అనిపించచ్చు. దేవుడు పెట్టిన నియమం కదా, దేవుడు పెట్టిన క్రమం కదా అనిపించచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసి దేవుడు అక్కడ కూడా ఏం చేస్తాడు? తన కార్యాలను దేవుడు చేస్తాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అసాధ్యములను దేవుడు సాధ్యపరుస్తాడు. అదేవిధంగా హిజ్కియా గురించి కూడా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-6 వచనాలు మీరు తర్వాత చదవండి. అక్కడ ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. హిజ్కియా విషయంలో కూడా దేవుడు ఒక వర్తమానాన్ని ఇస్తాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-6 వచనాలు. యెషయా ప్రవక్త వెళ్ళి చెప్తాడు. ఒక మాట చదవండి. 2వ రాజుల గ్రంథం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతికవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. చూడండి, అసలు యెహోవా సెలవిస్తున్నాడని చెప్పిన తర్వాత ఇంకా మనకేమన్నా ఛాన్స్ ఉందా? ఎవరు చెప్పిన మాట? దేవుడే చెప్పిండు కదా. దేవుడు ఏమని చెప్పిండు? అయిపోయింది హిజ్కియా, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు సర్దుకో అంటాడు. అన్నప్పుడు ఏం చేయాలి? మనం సర్దుకోవాలి. మనమైతే ముందే సర్దుకుంటాం, ఎందుకంటే దేవుడే చెప్పిండు కదా. కానీ హిజ్కియా అట్లా కాదు. హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? గోడ తట్టు తిరిగి ఆయన కన్నీళ్ళు కారుస్తాడు కదా. ఏం జరిగింది కదా? 15 సంవత్సరాల తన ఆయుష్ని దేవుడు ఇక చాలనుకున్న దేవుడు ఏం చేసిండు? ఇంకొక 15 సంవత్సరాలు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అంటే చాలామంది ఇట్లా ఉంది కదా, ఇట్లా జరుగుతుంది కదా, ఏం చేస్తాం మనం అనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేస్తే దేవుడే ఏదో ఒకటి చేస్తాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. దేవుడు అనుకున్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? చేయకుండా ఆగిపోతాడు. యోనా గురించి మనకు తెలుసు కదా. నినవే పట్టణాన్ని దేవుడు ఏమన్నాడు? ఏం చెప్పిండు? ఏమైనా ప్రశ్న అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వాలి. నాశనం చేస్తాను, పోయి ప్రకటించు అన్నాడు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఏమని? నేను అయిపోయింది దాని పని అన్నాడు. కానీ వారందరూ కలిసి ఏం చేసిండ్రు? ప్రార్థన చేసిండ్రు కదా. దేవుడు ఏం చేసిండు? నాశనం చేసిండా? చేయాలి. మనం చాలాసార్లు ఇది అసాధ్యము అని అనుకుంటాము, కానీ ప్రార్థన చేసినప్పుడు అసాధ్యములను కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. అర్థమవుతుందా? ప్రార్థనలో అంత శక్తి ఉంది. దయచేసి మీరు ప్రార్థన చేస్తున్నటువంటి సమయం ఎంత విలువైంది అనేది మీరు గుర్తించండి, గ్రహించండి. ప్రార్థనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. 3.5 సంవత్సరాలు వర్షం పట్ల ఏలియా ప్రార్థన చేసి ఏమైంది? వర్షం పట్ల. ఎలా జరుగుతుంది? ప్రార్థన చేస్తే జరుగుతుంది. వర్షాన్ని పడిపించేటంత శక్తి మనిషికి ఉందా? లేదు. కానీ ప్రార్థన చేసే శక్తి మనిషికి ఉంది. మనం ప్రార్థన చేయగలం, కానీ మనము ఆ విధంగా ప్రార్థన చేస్తలేం. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? అసాధ్యములను సాధ్యపరుస్తుంది. ప్రార్థన మనుషులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? 3వది, మనుషులని మారుస్తుంది.
సమయం ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ అట్లా చెప్పుకుంటూ పోతా, మీరు వినండి. పేతురు యొక్క ఆలోచన విధానం. చాలాసార్లు పేతురు గురించి మీరు 10వ అధ్యాయం చదవండి, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. ఆయన యొక్క మైండ్ సెట్ ఏంటిది అని అంటే, అన్యులకి ఏం చేయొద్దు, సువార్త చెప్పొద్దు కదా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లేదా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతోని మాట్లాడిన తర్వాత ఏ అన్యులకైతే సువార్త చెప్పొద్దని బలంగా నమ్మినటువంటి పేతురే ఏమైపోయిండు, అన్యులకు పోయి సువార్త చెప్పిండు. ఆయన సువార్త చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి వారిని ఆత్మతో నింపిండు. మనం చాలాసార్లు మనుషులు మారాలి అని చెప్పేసి మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. నేనంటాను, ప్రయత్నం తర్వాత ప్రార్థన ముందు చేయండి. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మనిషి మారాలనంటే ప్రార్థన ద్వారానే మారుతారు. మీరు ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకోపోండి, అర్థమైతే మీరు ఎన్ని చేయండి, అవన్నీ ఏం పనిచేయవు. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. పౌలు ఒకప్పుడు ఎలాంటి వ్యక్తి? క్రైస్తవుని చూస్తే ఆయనకు బీపీ లేసింది కదా. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళని ఏం చేద్దునా అనేటువంటి కోపం, ఆవేశం ఉండేది. కానీ అలాంటి వ్యక్తి ఏమైపోయిండు? ఏ క్రీస్తు బోధను తిరస్కరించిండు, ఏ క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి వారిని ఆయన చంపినాడో అలాంటి క్రీస్తు కొరకు చనిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయనలో మార్పు ఎట్లా వచ్చింది? సంఘము ప్రార్థన చేసి. నేను ఈ విషయం గురించి అది ఎవరు ప్రార్థన చేసి ప్రభు అన్నప్పుడు, స్టెఫెన్ గురించి లాస్ట్లో ఒక మాట ఉంటుంది. స్టెఫెన్ ప్రార్థన చేస్తాడు ఏమంటే, ప్రభు ఈ నింద వారి మీద మోపకు అని ప్రార్థన చేస్తాడు. అదే వచనంలో సౌలు పేరు కూడా ఉంటుంది. అర్థమవుతుందా? నేను అనుకున్న బహుశా సంఘం అంతా కూడా ఇలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు. అందుకనే అంత నరహంతకుడైనటువంటి వాడు, అంత దూషించినటువంటి వ్యక్తి, ద్వేషించినటువంటి వ్యక్తి ఏమైపోయిండు? యేసుక్రీస్తుకు హతసాక్షి అవ్వడానికి ఆయన వచ్చేసింది. ఎట్లా సాధ్యమైంది? ప్రార్థన మనుషుల్ని మారుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, మనం నిరాశపడొద్దు. మనుషులు మారతలేరు, మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు మారతలేరు, మా పిల్లలు మారతలేరు, మా బంధువులు మారతలేరు, మనం నిరాశపడొద్దు. మనం ఏం చేయాలి? వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి. ఒక ఊరిలో ఒక యవ్వన బిడ్డ, ఆమెకు ఒక వ్యాధి వచ్చింది. ఆమె బాగా అవ్వడం అనేది జరగదు. ఆమె ఆల్మోస్ట్ ఇంకా హోప్స్ అన్నీ పోయినప్పుడు ఆమె చాలా వేదన చెందుతుంది. ఎందుకంటే నేను చనిపోతాను బాధ కాదు, ఆమెకు బాధ ఏంటంటే నేను దేవుని కొరకు ఏమీ చేయకుండా చనిపోతున్నా కదా యవ్వన బిడ్డ అనేటువంటి బాధ ఆమెకు చాలా అవుతున్నప్పుడు ఆ విషయాన్ని అక్కడ ఉండేటువంటి వారి పాస్టర్తో పంచుకున్నప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చింది ఏంటంటే, అమ్మ, దేవుని కొరకు ఏమీ చేయలేను అనేటువంటి బాధతో నువ్వు మరణించడం దేవునికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. అయితే మీరు ఏం చేయండి అని అంటే, మీరు కొంతమందిని మీరు సెలెక్ట్ చేసుకొని వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిందట. అయితే ఆమె ఏం చేసింది? ఆమె ఊరిలో ఉండేటువంటి వారి పేర్లన్నీ కూడా రాసుకొని వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఏమని? వారు రక్షణలోనికి రావాలి అని ప్రార్థన చేస్తుంది. కొంతకాలమైన తర్వాత ఆ ఊరిలో ఒక సభ జరిగింది, ఒక గొప్ప ఉద్యమం వచ్చినప్పుడు ఆమెకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, చాలామంది ప్రభులోనికి వస్తున్నారు, చాలామంది దేవుని తెలుసుకుంటున్నారు అనేటువంటి వార్త ఆమెకు తెలిసింది. ఆ వార్త తెలిసినప్పుడు ఎవరెవరు ప్రభులోనికి వస్తున్నారని చూస్తున్నప్పుడు ఆమె లిస్టులో ఉండేటువంటి వారు ఒకరు ఏమవుతున్నారు? ప్రభులోనికి వస్తూ ఉన్నారన్నమాట. అయితే కొద్ది కాలమైన తర్వాత ఆమె చనిపోయినప్పుడు ఆమెను తీస్తున్నప్పుడు ఆమె పిల్లో కింద ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో 56 మంది పేర్లు ఉంటాయి, 56 మెంబర్స్. దాదాపుగా కాదు, అందరూ రక్షణ పొందుతారు. అందులో ఒక వ్యక్తి ఎప్పుడు రక్షణ పొందుతాడో తెలుసా? ఆమె ఏ రోజైతే చనిపోయిందో ఆ రోజుకి కొన్ని గంటల ముందు ఆ లాస్ట్ పర్సన్ కూడా రక్షణ పొందుకుంటాడు అన్నమాట. ఎంత అద్భుతమైన విషయం కదా. ఆమె చనిపోయే ముందు 56 మంది రక్షణకు ఆమె కారకురాలైంది. ఏం చేసింది? ఆమె పోయి సువార్త చెప్పిందా? ప్రసంగం చేసిందా? ఆమె ఎవరో కూడా తెలియదు. ఆమె ప్రార్థన చేసింది. ఆ ఊర్లో అలాంటి వారు మారరు అనుకున్నటువంటి వారిని కూడా దేవుడు ఏం చేసినాడు? రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి దేవుని ప్రార్థన మనుషులని మారుస్తుంది. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఇంకా చివరిగా ప్రార్థన మనల్ని కూడా మారుస్తుంది. అది కూడా శక్తివంతమైనటువంటి పని. మనము నిజంగా మనం ఎంత మొండి వాళ్ళమో, మన స్వభావం ఎలాంటిదో మనకే తెలుసు, ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? మనకి ఎంత క్లోజ్ ఉన్నా ఎవరికి తెలియదు మనం ఎలాంటి వారము. ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని కూడా ఏం చేస్తుంది? మార్చేస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మన లోపల ఏం చేస్తాడు? పరివర్తన తీసుకొస్తూ ఉంటాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీలో మార్పు వస్తలేదంటే సంథింగ్ రాంగ్ అన్నట్టు మనము గ్రహించాలి.
అర్థమవుతుందా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మన హృదయంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఒక ఆయన అడిగినట్ట, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ ప్రార్థన ద్వారా నువ్వు అసలు ఏం పొందుకున్నావు అంటాను. వాట్ డిడ్ యూ గెయిన్ అని అడుగుతాను అనమాట. అయితే ఆయన ఏమంటారంటే, నేనేం గెయిన్ అయినా నాకు తెలియదు కానీ ఐ లాస్ట్ మెనీ థింగ్స్ అంటాడు అనమాట. నేను చాలా పోగొట్టుకున్నా. ఏం పోగొట్టుకున్నా అంటే, నా గర్వం పోయింది, నా కోపం పోయింది, నా డిప్రెషన్ పోయింది, నా నిరాశ పోయింది, నా యొక్క మరణ భయం పోయింది, ఇవన్నీ కూడా పోయినాయి అని చెప్తాడు. అర్థమవుతుంది? అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనలో కూడా మార్పుని తీసుకొని వస్తాడు కదా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషే ముఖం ఏమైందట? ప్రకాశించిందట కదా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వెలుగు మన మీద ఉన్నప్పుడు, దేవుని వెలుగు మన మీద పడుతున్నప్పుడు మన జీవితంలో అనేకమైన మార్పులు వస్తాయి. కాబట్టి మనల్ని మార్చే శక్తి ఎవరికి లేదు. ఎవరు మార్చలేరు, గుర్తుపెట్టుకోండి. దేవుడే మార్చాలి కదా. కొన్నిసార్లు ఆవేశంతో అంటూ ఉంటాం కదా, ఆ వ్యక్తి నేనే మార్చిన, నువ్వు మారిస్తే నువ్వే దేవునివి. అర్థమవుతుందా? ఎవరిని మార్చరు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని మారుస్తాడు. ఒక మాట బిలీగ్రామ్ గారు ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే, ఏ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్ అంట. ఏ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. మనము ఈ లోకంలో బలవంతులంగా, శక్తివంతులంగా ఉండాలంటే మన లోపల ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రార్థన శక్తి ఉండాలి. అలనాడు గొప్ప గొప్ప సేవకులు వారు మామూలుగా వెళుతుంటేనే దయ్యం పట్టినటువంటి వారు అలా పడిపోతుండేట. వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయకపోతుండే, జస్ట్ వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటే అట్లా పడిపోయేటువంటి వాడు. ఇది తల మీద చేయబెట్టి ఊపేసి కింద పడేసి అట్లాంటివి చేయకపోతుండే వాళ్ళు. అంటే వారిలో ఉండేటువంటి శక్తి, ఆ ప్రభావము అలాగ వారి దగ్గరికి ప్రవహించేది. ఈరోజు మనం ఎట్లున్నాం? మన మాటల్లో శక్తి ఉందా? మన ప్రవర్తనలో శక్తి ఉందా? మనం చూసినప్పుడు ఎవరైనా భయపడుతురా? అమ్మో అనేటువంటి భయం వారికి కలుగుతుందా? మన ప్రవర్తన ఎట్లుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. బిలీగ్రామ్ గారు అన్నటువంటి మాట, ఆన్ అవర్ నీస్ వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఆన్ ఎర్త్ అంటాడు అనమాట. ఆన్ అవర్ నీస్ వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఆన్ ఎర్త్. గొప్ప దైవజనుడు. మన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మనం ఎలాంటి వారని తెలుసా? మనలో గొప్ప శక్తి. అపవాది ఎవరిని చూసి భయపడతాడంటే, మోకాళ్ళ మీద ఉండేటువంటి అత్యంత బలహీనుడైన క్రైస్తవుని చూసి కూడా అపవాది భయపడుతుంది. ఈరోజు నిజంగా అపవాది మిమ్మల్ని చూసి భయపడుతుందా? మీరు భయపడతారు. అమ్మో దయ్యం అంటారు. ఏమనాలి? అమ్మో ఫలానా వ్యక్తి వస్తుండని దయ్యం అన్నారు. కానీ మనమేమంటాం? అమ్మో దయ్యమట. మన లోపల ఏం లేదు? దేవుని శక్తి లేదు. దేవుని శక్తి. మనం బలహీనం అయిపోతున్నాం రోజు రోజుకి. ఎందుకంటే మనం ప్రార్థనలో ఉండలేము. మన ప్రార్థన జీవితం, అర్థమవుతుంది? మన ప్రార్థన జీవితము అనేకులని ప్రభావితము చేస్తుంది. మన ప్రార్థన ఎప్పుడు కూడా దయచేసి నిర్లక్ష్యంగా చేయకండి. మనం ప్రభు దగ్గరికి వెళ్తున్నామనంటే అత్యంత శక్తివంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం మోకరిస్తున్నాం. ఆయనకి మనం మనవులు తెలియజేస్తున్నాం. ఆయన దగ్గర మన హృదయాలు కుమ్మరించుకుంటున్నాం. ఏమి చేయకుండా ఉంటాడా దేవుడు? ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి ప్రార్థనకి శక్తి ఉంది. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది, అసాధ్యములను సాధ్యపరుస్తుంది. పరిస్థితులు అసాధ్యములు సాధ్యపరచడమే కాదు, ప్రార్థన మనుషులని మారుస్తుంది. చివరిగా ప్రార్థన మనల్ని కూడా మార్చేస్తుంది. ఒకవేళ మీరు మారతలేరంటే మీరు ప్రార్థన సరిగ్గా చేస్తలేరేమో. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రభు సన్నిధిలో